వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. దీంతో ఉదయ్ని పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అటు హైకోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ వేసినా ఊరట దక్కలేదు. విచారణను హైకోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఉదయ్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అటు హైకోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ వేసినా ఊరట దక్కలేదు. విచారణను హైకోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, చెప్పండి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. దీంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపు ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్గ్యుమెంట్స్ దాదాపు 2 గంటల పాటు వాదనలు కొనసాగాయి. ఇటు ఈయన ఉదయ్ కృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు అలాగే ప్రభుత్వ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే ప్రధానంగా ఉదయ్ కృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు మాట్లాడుతూ కేవలము బాధితురాలి వాంగ్మూలం ఆధారంగానే కేసు నమోదు చేశారు, అరెస్టు రిమాండ్ కూడా నోటీసులు జారీ చేశారు, అంతా పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారంటూ జరిగింది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో బాధితులు వాంగ్మూలంతో పాటు కొంచెం డాక్యుమెంట్స్ కూడా సమర్పించిన నేపథ్యంలో అన్ని క్లియర్ గా ఉన్న తర్వాత తాను కేసు నమోదు చేస్తామని ఇటు అప్పుడు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ దాదాపు 2 గంటల పాటు వాదనలు విన్న ఉప్పరపల్లి రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఇప్పుడు ఆయన చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. ఆగస్టు 11వ తేదీకి కోర్టుకు రావాల్సి ఉంటుంది. అయితే ఈయన అంతకుముందు హైకోర్టులో కూడా తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇవాళ హైకోర్టు కూడా ఆ కేసు పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ప్రతివాదులకు ఎవరైతే బాధిత ట్రైనీ ఐపీఎస్ ఉన్నారో వారికి అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ అది కూడా విచారణ 4 వారాల పాటు వాయిదా వేసింది. ఇక తప్పని పరిస్థితుల్లో రిమాండ్ కు వెళ్లాల్సిన సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. 2 పక్కల కూడా 2 కోర్టుల నుంచి కూడా అయింది. ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఆ విచారణ కొనసాగబోతోంది. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తాం. అందులో కీలక అంశాలు వెల్లడించారు. బాధిత మహిళ తనను జుట్టు పట్టి లాగడము, అలాగే తనపై దాడికి పాల్పడము, అలాగే హాస్పిటల్ కు తీసుకెళ్లిన తర్వాత బాధిత మహిళకు సంబంధించి పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఆమెకు సంబంధించి దాడికి పాల్పడ్డట్టు ఆనవాళ్లు కూడా లభించాయి. ఈ క్రమంలో కేసులో మరింత స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరకడంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పలేదు. ఈ క్రమంలో ఇప్పుడైతే చెంచల్గూడ జైలుకైతే తరలిస్తున్నారు. మొత్తంగా 10 రోజుల తర్వాత ఇవాళ నిన్న మిర్యాలగూడలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం విచారించిన తర్వాత మహిళా విభాగం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే ఇంకా ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు కూడా విలువలోకి రాబోతున్నాయి. ఇంకా మహిళా విభాగము బాధిత ట్రైనీ ఐపీఎస్ మహిళను కూడా మరోసారి విచారించబోతున్నారు. ప్రతీష. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.